రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సదస్సులు దుగ్గిరాల మండలంలో కొనసాగుతున్నాయి. ఈ నెల 6 నుంచి జనవరి 8 వరకు ఈ సదస్సులను జరపనున్నారు. దీనిలో భాగంగా మంగళవారం మండలంలోని పెదపాలెం గ్రామ సచివాలయం నందు మండల అధికారులు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత, సర్వేయర్ గోపాల్, ఆర్ఐ త్రివేణి, విఆర్ఓ శ్రీనివాసరావు, గ్రామ సర్వేయర్ సంధ్యారాణి, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడారు. తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ రెవెన్యూ సదస్సులో భాగంగా మేము 6వ తారీఖు నుంచి దుగ్గిరాల మండలంలో స్టార్ట్ చేశాము. ఇవాళ చిన్నపాలెం గ్రామంలో రెవెన్యూ సభలు నిర్వహిస్తున్నాము. ఇవాళ 11వ గ్రామ సభ ఇవాళ నిర్వహిస్తుంది. మొత్తం మాకు 14 గ్రామాలు ఉన్నాయి. ఇంకా 11 అయితే ఇంకా మూడు గ్రామాలతో 3 డేట్స్తో మాకు 8వ తారీఖుతో అయిపోతుంది రెవెన్యూ సదస్సులు. రైతులందరూ కూడా చాలా ఉత్సాహంతో వచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే కూడా పరిష్కరించే దిశగా వస్తున్నారు. ఇప్పటి వరకు మాకు మండలం మొత్తం మీద 137 అప్లికేషన్స్ మాకు వచ్చినాయి. అన్ని రకాల అప్లికేషన్స్, పట్టదారు పాస్బుక్లు కావాలని చెప్పేసి, అడంగల్లో వాళ్ళ పేరు లేదని, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలకి ఎక్కించాలని చెప్పేసి జరిగినాయి. ఇంకా భూమి ఏదైతే ఉందో రీసర్వే అయిన తర్వాత 1 సెంటు తగ్గిందని, 1/2 సెంటు తగ్గిందని చెప్పేసి కూడా వస్తున్నారు. వాళ్ళందరి దగ్గర కూడా అప్లికేషన్స్ తీసుకొని మేము మా పరిధిలో చేయగలిగింది మేము చేస్తున్నాము. మా పరిధి కానివి పైనకి జాయింట్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి పంపించి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకొని మేము చేయడం జరుగుతుంది. రైతులందరూ పెట్టిన అప్లికేషన్స్ కూడా వెంటనే కూడా పరిష్కరిస్తున్నాము. సో రైతులందరూ కూడా ఇంకా మిగతా 3 గ్రామాల రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.